British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. ఇక్కడ సెలబ్రిటీలతో పునర్జన్మ అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. కొంతమంది సెలబ్రిటీలు ఇక్కడికి వచ్చేసి ఈ మతిస్థిమితం లేని వారితో గడుపుతూ ఉంటారు. వాళ్ళ ఆచూకీ తెలుసుకోవడానికి కావచ్చు, లేదంటే రకరకాలుగా సహాయ సహకారం అందిస్తూ ఉంటారు. సెలబ్రిటీతో పునర్జన్మ కార్యక్రమం కాన్సెప్ట్ ఏంటండి? సో సెలబ్రిటీతో పునర్జన్మ కాన్సెప్ట్ ఏంటంటే మేడం, సో చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారు. సినీ ఇండస్ట్రీ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, సాఫ్ట్వేర్ లైన్ కావచ్చు, లేదా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కావచ్చు, ఇంకా నానా రకాలుగా చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారు సెలబ్రిటీలు వాళ్ళు. సో వాళ్ళతోటి వీళ్ళకి పునర్జన్మ. వీళ్ళంటే నార్మల్ పీపుల్ కాదు. వీళ్ళు రోడ్డు మీద ఒక సెలబ్రిటీ వస్తుండు అని అంటే ఆయన కోసమే, ఆ సెలబ్రిటీ కోసం రోడ్డు మీద ఉన్నటువంటి వ్యక్తిని నేను తీసుకొస్తాను. ఆ జుట్టు, ఆ గడ్డం, ఆ అవతారంతో ఉంటాడు. సెలబ్రిటీ ముందు నేను పెడతాను ఆయన, సార్ మీకు నేను ఛాలెంజ్ ఇస్తున్నా, మీరు కూడా పిలుపునివ్వండి. ఇలాంటి వాళ్ళు కనిపించినప్పుడు సేవ చేయండి, వాళ్ళకి గుండు కొట్టించండి, వాళ్ళకి స్నానం చేయించండి అని మీరు పిలుపునివ్వాలా. ఫస్ట్ ఏం చేయాలా? మీరు చేయాలా, చెప్పడం కాదు. ఇక్కడ సెలబ్రిటీనే ఆయన గుండు కొట్టించాలా, స్నానం చేయించాలా, బట్టలు వేయించాలా. మీరు మార్పు చేసి చూయించి మీరు ఇంకొకరికి ఛాలెంజ్ ఇవ్వండి సార్ అని ఇది ఒక పిలుపు ఇవ్వాలి. ఒప్పుకున్నారు మేడం. నేను ఎవరినైతే ఇన్వైట్ చేసినానో వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఫస్ట్ ఎవరైతే జబర్దస్త్ నటి గారు ఉన్నారో, కార్తీక దీపము సీరియల్లో ఉన్నారు కదా, నటకుమారి గారు, వారితో ఫస్ట్ ఎపిసోడ్ చేసినాను. సక్సెస్ఫుల్గా ఆయన అడ్రస్ దొరికి నటకుమారి గారు ఎవరైతే గుండు కొట్టించారో, స్నానం చేయించారో, వితిన్ ఆ వ్యక్తిది 2 గంటలలో అడ్రస్ దొరికింది సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా. ఆయన తప్పిపోయి 12 సంవత్సరాలు అయింది ఆయన ఇంటి నుంచి తప్పిపోయి. నటకుమారి గారు రావడం, గుండు కొట్టియడం, స్నానం చేపియడం, మరుసటి రోజే నాకు అడ్రస్ దొరకడం. సో వారు పిలుపునిచ్చారు ఏమని, నేను ఇక్కడ మాతృదేవాశ్రమంలో సెలబ్రిటీతో పునర్జన్మ కార్యక్రమానికి వచ్చాను, గుండు కొట్టించాను, స్నానం చేయించాను. ఆమె కూడా ఒక 3 ఛాలెంజ్ ఇవ్వాలి. అందులో కార్తీక దీపంలో కార్తీక గారికి ఛాలెంజ్ ఇచ్చారు, అర్జున్ గారు ఉన్నారు, అర్జున్ గారికి ఇచ్చారు, ఇంకొక వేరే మేడం ఉండే వారికి 3 ఛాలెంజ్ ఇచ్చారు. సో వాళ్ళు త్వరలో రాబోతున్నారు. వాళ్ళ సెలబ్రిటీతో పునర్జన్మ ఛాలెంజ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళతో కూడా కార్యక్రమం చేస్తున్నాము. అంటే వాళ్ళ ద్వారా మార్పు వస్తుంది మేడం సమాజంలో. వాళ్ళు చెప్తే చాలామంది కూడా వాళ్ళ ఫాలోవర్స్ వింటారు. సో ప్రపంచంలో ఎంతోమంది కొంత మార్పు అనేది ఇవ్వచ్చు, ప్రపంచాన్ని అంతా మార్చకపోవచ్చు, కానీ మన కళ్ళ ముందు ఉన్నటువంటి వీళ్ళని మార్చొచ్చని చిన్న కాన్సెప్ట్ సెలబ్రిటీతో పునర్జన్మ. చూసారా అసలు సెలబ్రిటీస్ని కూడా చారిటీలో ఎలా భాగస్వాములను చేసి ఇలాంటి మతిస్థిమితం లేని అనాథలను తమ సొంత వాళ్ళ దగ్గరికి చేర్చడానికి గిరిగారు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో. ముఖ్యంగా ఇది గిరిగారు ఆయన సతీమణి ఇందిరగారి ఒక్కరి వల్ల అయ్యేది కాదు. ఆ కుటుంబం ఒక్కరు ముందడుగేస్తే సరిపోయేది కాదు. ఎంతోమంది దాతలు ముందుకు రావాలి. ఇప్పటికే ఎంతోమంది వచ్చేసి అన్నదానం చేస్తూ ఉన్నారు. ఇక్కడితో ఇది సరిపోదు, ఇంకా ఎంతో దాతల సహకారం అవసరం ఉంది. మీలో ఎవరైనా సరే ఈ అనాథల కోసం, ఈ మతి స్థిమితం లేని వారి కోసం, మాతృదేవోభవ సంస్థ కోసం ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా ముందుకు రండి, గిరిగారికి మీ సహకారం అందించండి. మీ ఇద్దరు కూడా అసలు గొప్పవాళ్ళండి, ఎక్కడో పెట్టి పుట్టారు. మీలాంటి వాళ్ళు, మీరు అదృష్టవంతులు. అసలు మీరు దొరకడం వీళ్ళకి అదృష్టం అండి. వీళ్ళ జీవితాలను ఇలా మార్చేస్తున్నారు, కొత్త జీవితాలను ఇస్తున్నారు. మీరు ఇందాక అన్నారండి, అసలు బ్రహ్మ రాసిన రాతను నేను మారుస్తున్నానేమో శివయ్య ఆజ్ఞతో అని. అది నిజం అనిపిస్తోంది. మరొక్కసారి మీ ఇద్దరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, చాలా చాలా ధన్యవాదాలు. సో మా గురించి కూడా మీరు ప్రపంచానికి చూపిస్తున్నారు. సో చాలా చాలా ధన్యవాదాలు మేడం. ఇప్పుడు వీళ్ళు ఉన్నటువంటి వాళ్ళల్లో అడ్రస్ కొంతమంది చెప్పలేరు. సో మన మీడియాలో వచ్చినటువంటి విజువల్స్ చూసైనా కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చేరుకుంటారని సో ఒక ఆలోచనతో ఉన్నాను. సో మా ఆశ్రమం గురించి మీరు ప్రపంచానికి తెలియజేస్తున్నారు కాబట్టి మీ ఐ డ్రీమ్
ఛానల్ యాజమాన్యానికి అలాగే మీకు టైం తీసుకొని మాకు ఒక అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మేడం. ఇందులో మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూడండి, ప్రతి ఒక్కళ్ళ ఫేస్ను దగ్గర నుంచి పరిశీలించండి. దాదాపు 150 మంది ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో పేర్లు కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు. కనీసం కొంతమంది అయితే వాళ్ళ ఊరి పేరు చెప్తున్నారు, వాళ్ళ మండలం పేరు చెప్తున్నారు, కానీ వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అనేది చెప్పట్లేదు, భాష తెలియట్లేదు. కానీ వీళ్ళ ముఖాలని ఎవరైనా గుర్తుపట్టచ్చు. సోషల్ మీడియాలో మీ దగ్గరకు వచ్చిన ఈ వీడియోస్ని ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ అనాథలు వాళ్ళను చేరడానికి ఇప్పటికీ ఈ సంస్థ స్టార్ట్ చేసిన తర్వాత కొన్నేళ్లలోనే దాదాపు 600 మందిని గిరిగారు తమ వాళ్ళకి చేర్చడం, కుటుంబ సభ్యుల వద్దకు తీసుకువెళ్ళడం అనేది జరిగింది. ఈ మధ్య ఇద్దరు కూతుళ్ళు కూడా వచ్చేసి 6 ఏళ్ల తర్వాత ఇక్కడ ఆశ్రయం పొందుతున్న మతి స్థిమితం కోల్పోయిన తమ తండ్రిని కలవడం అనేది జరిగింది. మనం గతంలో కూడా దాని గురించి చెప్పుకుందాం. గిరిగారు, మీరు చాలా మందిని వాళ్ళ దగ్గరికి చేరుస్తూ ఉంటారు కదా, అప్పుడు చూసినప్పుడు ఎంత అద్భుతంగా అనిపిస్తుంది. మాకే ఈ మధ్య ఇద్దరు అమ్మాయిలు వచ్చేసి 6 ఏళ్ల తర్వాత వాళ్ళ నాన్నని కలవడం మాకే ఎంతో సంతోషంగా అనిపించింది. మీకైతే కళ్ళు చెమరుస్తూ ఉంటాయి. ఒక పిల్లలైతే వచ్చేసి మా తాతయ్య అనుకుంటూ వచ్చి గుర్తుపట్టడం, ఇవన్నీ ఎలా అనిపిస్తుందండి మీకు? ఇక్కడే మేడం, అది ఆ యొక్క సంఘటన జరిగింది ఇదే ప్రదేశం. సో తాతయ్య బాగున్నావా అని ఆ చిన్న ఆయన అడిగినటువంటి ఆ ఆనందం నిజంగా ఇప్పుడు అది నాకు ఇప్పుడు ఒళ్ళు గగ్గుర్లు పరుస్తుంది మీరు అడుగుతుంటే. ఆ ఆనందం, ఆ టైంలో ఉన్నటువంటి ఒక అనుభూతి అసలు లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా ఆ ఆనందాన్ని నేను ఆస్వాదించలేకపోతానేమో. ఇప్పటికీ నాకు అది వైబ్రేషన్స్ వస్తున్నాయి, అది అంటే నా కళ్ళల్లో తిరుగుతూ ఉంది అది. అంటే అలా చాలామంది ఉన్నారు. తీసుకొచ్చి మనం ఇక్కడ వాళ్ళకి బాగోగులు అంటే వీళ్ళు తీసుకురాక ముందుకు లైఫ్ ఎండ్ అయిపోతుంది మేడం. జుట్టు పెరిగి గడ్డం పెరిగి 10-12 సంవత్సరాల రోడ్డు మీద అనుభవించిన బాధలు చాలా ఉంటాయి. ఇలా తీసుకొచ్చి మళ్ళీ ఒక రీబర్త్ ఇస్తున్నాం, పునర్జన్మనిస్తున్నాం. సో ఆ బ్రహ్మదేవుడు రాసినటువంటి రాతని కూడా తుడిపేస్తున్నాను నేను, శివయ్య ఆజ్ఞ మేరకు తుడిపేస్తున్నానేమో అనిపిస్తుంది. తీసుకొచ్చి వాళ్ళ లైఫ్ ఎండ్ అయిపోయింది, మా నాన్న చనిపోయాడు లేడిక అనుకున్న వాళ్ళని ప్రతి సంవత్సరికాలు వర్ధాంతులు చేస్తారు, తప్పిపోయిన డేట్ గుర్తుపెట్టుకోండి ఫ్యామిలీ మెంబర్స్. అలాంటి వాళ్ళని మళ్ళీ వాళ్ళ కళ్ళ ముందు పెట్టేసరికి అసలు ఆనందం అంటే మేడం వేలల్లో లక్షల్లో కూడా వెలకట్టలేము. అది ఒకసారి ఊహించుకుంటే నా కళ్ళెంబటి నీళ్ళు వస్తూ ఉంటాయి. తప్పిపోయిన వాళ్ళని అప్పగిస్తే ఇంత అభిమానమా, ఇంత ప్రేమ ఉంటుందా, ఇంత సంతోషపడతారా అని నాకు ఇంకా అదే బూస్ట్ ఇస్తూ ఉంది. ఇంకా చేయాలి నేను, ఇంకా చేయాలి, తప్పిపోయిన వాళ్ళని అప్పగించాలి అని ఆలోచన. ప్లస్ మొన్న మీరు అన్నట్టుగా ఇద్దరు అమ్మాయిలు వాళ్ళు యాక్చువల్గా 2 నెలల నుంచి అన్నదానం చేస్తున్నారు మేడం. వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. తర్వాత ఈయన ఒకడే వాళ్ళ అమ్మని కూడా ఆ అమ్మాయిలు చూసుకుంటున్నారు. సో ఈయన ఇక్కడికి వచ్చి 6 సంవత్సరాలు అయింది. నేను పెద్దమ్మ గుడికి దర్శనం కోసం వెళ్ళాను, బయట కూర్చుంటే తీసుకొచ్చాను. సో అమ్మాయి వాళ్ళు మా నాన్న లేరండి ఇట్లా తప్పిపోయారని ఫోటో నాకు పంపించారు. ఇక్కడ ఉన్నాడు ఆయన. సో పెళ్ళిళ్ళు అయిపోయినాయి అమ్మాయిలకి. ఈయన కొడుకు పట్టించుకోడు, ఆయన కొడుకు. సో ఈయనని అప్పగిస్తే చూసుకుంటారా లేదా నా డౌట్ అది. ఎందుకంటే అమ్మాయి పెళ్ళైన తర్వాత అత్తగారికి సంబంధం ఉండదు. సో ఈయన ఎక్కడికి వెళ్తాడు, మళ్ళీ రోడ్డు మీద పడతాడా అని నేను అబ్జర్వేషన్ పెట్టాను. యాక్చువల్గా ఫుల్ ఎపిసోడ్ ఇంకా నేను టెలికాస్ట్ చేయలేదు. సో అబ్జర్వేషన్ పెట్టిన తర్వాత వాళ్ళు రావడము, మా నాన్నగారు దొరకాలని 15 రోజులు 20 రోజుల వరకు ఫోటో చూపించలే యాక్చువల్గా నాకు. తర్వాత వచ్చి ఫోటో చూపించారు, ఉన్నాడు, చూద్దాం అన్నదానం చేస్తున్నారు కదా అలా నాన్న గురించి అసలు ఏం చెప్తారని నేను ఇక్కడ కూర్చొని అందరికి అన్నం పెట్టిన తర్వాత ఏడ్చడం. మా నాన్న దొరికితే బాగుండు సార్, మా నాన్న ఇళ్లలోనే చూసుకుంటున్నా, మా నాన్న దొరకాలని ఇళ్ళకి అన్నదానం చేస్తున్నా, మా నాన్న కూడా ఇక్కడనే రోడ్డు మీద ఉండింటే ఎంత బాధపడుతున్నాడో. కానీ అప్పటికే మీకు తెలుసు వాళ్ళ నాన్నగారు ఇక్కడే ఉన్నారని తెలుసు. కానీ డౌట్ చూస్తారా లేదా, తీసుకెళ్లి మళ్ళీ రోడ్డు మీద వేస్తారా అని నాకు ఒక డౌట్ ఉండి నేను 6 ఏళ్ల కళ, నా 6 ఏళ్ల కష్టాన్ని మళ్ళీ నేను వృధా చేసుకోలేను, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలని. సో ఆ రకంగా నేను వాళ్ళని అబ్జర్వేషన్ చేసిన. ఇంకా లాస్ట్ అది. సో చాలా ఇప్పటికి 2 నెలలు అయింది. ఆ కన్నీళ్ళు చూడలేకపోయినా నేను. ఆ బిడ్డలై వచ్చిన ప్రతిసారి ఏడవడం. మీరు అసలు ఎమోషన్ ఎలా ఆపుకోగలిగారు? ఆ పిల్లలు వస్తున్నారు, బాధ అనిపించింది. సో ఆయన మళ్ళీ జీవితం ఇక్కడ చూస్తే కన్నబిడ్డలు. సో ఆ రోజు ఇక ఇక్కడ నిలబెట్టి వాళ్ళని అడిగాను, అమ్మ ఒక్కసారి మా నాన్న తప్పిపోయాడు, ఒక వీడియో చేస్తాను, మా నాన్న తప్పిపోయాడు, దయచేసి ఎక్కడైనా కనిపిస్తే ఈ మాతృదేవ ఆశ్రమానికి చెప్పండి అని ఆమెతో వీడియో తీసుకుంటున్నా. మా కాన్సెప్ట్ అలా నాన్న అక్కడ ప్రత్యక్షం కావాలి, అది ఒక ఆటగా చేశాను, ప్రయత్నం చేసినాను, చూద్దాం ఒకవేళ వాళ్ళ నాన్న చూస్తే ఎలా వీళ్ళు ఫీల్ అవుతారు అని కల్పించాను. సో ఆయనకు తెలియదు వాళ్ళ కూతుర్లు వస్తున్నట్టు. ఆయన మానసిక స్థితి ఎలా ఉంది? మంచిగా మారాడు, ఆయన మంచిగా ఉన్నాడు.
కాకపోతే ఏంటంటే చెప్తున్నాడు కానీ ఊర్లో ఎవరు లేరు, వాళ్ళు బతకడానికి 20 సంవత్సరాల కింద ఇక్కడికి వచ్చారు, వెరిఫై చేసినాను. సో ఆ టైంలో కలయిక చూసేసరికి ఈ కూతురు సడన్గా నాన్నని చూసి ఆయన దగ్గరికి వెళ్ళిపోయేసరికి ఈ తండ్రి భయానికి లోనైపోయాడు. అసలు ఎవరు వీళ్ళు నా మీద కురుకొస్తురు, నాన్న నాన్న వీళ్ళిద్దరు. ఈయన భయపడిపోయి అసలు అక్కడికి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అక్కడికి పారిపోయాడు. పారిపోయేసరికి అసలు తర్వాత ఒక 40 సెకండ్లు పట్టింది ఆయన కోలుకోవడానికి. సో ఈమెవరు దివ్య, ఈమెవరు ఇంకో కూతురు అని చెప్పేసి అది చెప్తుంటే ఆనంద బాష్పాలు నాకు అసలు ఆగలేదు మేడం. ఆ రోజు అంటే అంత అనిపించింది, నాన్న మీద ఇంత ప్రేమ పెట్టుకొని నేను 2 నెలలు ఆపినానా అని ఒక బాధ అనిపించింది. కానీ నేను ముందుగానే జాగ్రత్త పడ్డాను, తండ్రిని అప్పగించేటప్పుడు 6 ఏళ్ళు కదా. సో ప్రేమ ఉందా లేదా అని ఒకటి కనుక్కున్నాను. మ్యారేజ్ చేసుకున్న తర్వాత పట్టించుకోరు తల్లిదండ్రులని, ఆ రకంగా నేను కొంచెం వాళ్ళకి పరీక్ష పెట్టాను అనుకో. ఇప్పుడు ఆ తండ్రి ఆ కూతుళ్ళతోనే ఉన్నారా? యా, కూతుర్లతోటే ఉన్నాడు, మంచిగా ఉన్నారు, అప్పుడప్పుడు కాల్ చేస్తున్నారు, నేను కూడా వాళ్ళకి కాల్ చేస్తున్నాను. మీకు అప్పగించాను, మళ్ళీ నా కష్టాన్ని వృధా చేయొద్దు, ఎందుకంటే మీ వల్ల కాకపోతే నాకు తీసుకొచ్చి మళ్ళీ అప్పచెప్పండి అని కూడా వాళ్ళకి ఇచ్చాను. ఒక బ్రదర్గా ఒక సిస్టర్గా మేము మంచిగా మాట్లాడుకుంటున్నాం, ఫోన్ చేస్తున్నా, వాళ్ళు కూడా చేస్తున్నారు, అప్పుడప్పుడు ఆయన కూడా మాట్లాడుతున్నాడు. సో ఆయన మేస్త్రి యాక్చువల్గా, ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా ఆయననే చేసిండు. కన్స్ట్రక్షన్ అంతా కూడా ఆయనే చేసిండు. 6 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాడు. ఒక 2 ఇయర్స్ ముందు ఇది, ఒక 1 ఇయర్ ముందు ఇది కట్టినాము, అంతకుముందు వేరే దగ్గర ఉన్నాము. అంటే అలా పనులు చేసే అంత స్పృహ ఉంటుంది, స్పృహ ఉంది, మారి కొంచెం పని చేసేవాడు. సో ఆ తర్వాత ఆయన కుటుంబానికి చేరుకున్నందుకంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను మేడం. ఆ శివేనే పంపించినాను అనుకుంటా. నిజమే కదా, అవును. అప్పుడప్పుడు టచ్ లో ఉంటారు అయితే మీరు వెళ్ళిపోయిన వాళ్ళతోటి? కంపల్సరీ నేను అబ్జర్వేషన్ చేస్తుంటాను. నేను పంపించానా వదిలేసాను కాదు, ప్రతి నెల నేను కాల్ చేస్తుంటా, లేదా నా టీం కాల్ చేస్తుంటారు, ఎలా ఉన్నాడు, అసలు ఉన్నాడా లేదా, ఉంటే ఒకసారి మాట్లాడించండి. కొంతమంది ఆశల కోసం తీసుకెళ్ళి కూడా ఇబ్బంది పెట్టినటువంటి ఘటనలు కూడా జరిగినాయి. అందుకనే కొంచెం వాళ్ళకి భయం ఉండాలి, ఆస్తులు ఉంటాయి వీళ్ళకి అన్నీ ఉంటాయి కానీ చూయించరు ఇంటి వాళ్ళు. సో అలాంటివి జరగకుండా మేము ప్రతి నెల కాల్ చేస్తుంటాం, మాట్లాడుతుంటాం.